హాయ్ అండి, నేను మీ డాక్టర్ అలేఖ్య, ఎండోక్రైనాలజిస్ట్ ఫ్రమ్ శ్రీధ హార్ట్ అండ్ ఎండోక్రైన్ సెంటర్, హస్తినాపురం. సో మనము ఆల్రెడీ ఇన్సులిన్ మిక్స్ తెలుసుకున్నాము, ఇన్సులిన్లో టైప్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు ఇన్సులిన్ పర్చేస్ చేసేటప్పుడు చిన్న జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఎప్పుడైతే మీకు ఇన్సులిన్ ఎవరైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారో అప్పుడు మనం చూడవలసినవి కొన్ని ఉంటాయి. సో మనకు ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు మీరు కరెక్ట్గా తీసుకుంటారు అండ్ మీ డాక్టర్ ఎవరైతే ఫిజిషియన్ ఎండోక్రైనాలజిస్ట్ సజెస్ట్ చేస్తారో దే విల్ కన్ఫర్మ్ దట్ యూ హ్యావ్ గాటెన్ ఇన్సులిన్. సో మనం ఫాలోఅప్లో మనం పర్చేస్ చేసినప్పుడు వాట్ వీ హ్యావ్ టు సీ ఇస్, సో ఎప్పుడైతే మనకి మీకు ఇన్సులిన్ పర్చేస్ చేసినప్పుడు మీ ఇన్సులిన్ వైల్ మీద యూ విల్ హ్యావ్ ఏ కలర్ కోడ్. సో మీరు చూసినట్టయితే కలర్ కోడ్ బ్రౌన్ కలర్ ఉన్నారనమాట. సో ఇది మిక్స్ ఇన్సులిన్ యాక్చువల్లీ. సో ఎనీ మిక్స్ సో ఇలా ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఇన్సులిన్స్కి మనకు ఒక కలర్ కోడ్ అనేది ఉంటుంది. సో వెన్ ఎవర్ యూర్ పర్చేజ్ ఇట్ అగైన్, మనం ఎప్పుడైతే మీరు చదువుకొని వాళ్ళు అనుకోండి, లేకపోతే ఇఫ్ యూర్ నాట్ ఏబుల్ టు రీడ్, అట్లీస్ట్ మీరు నెక్స్ట్ టైం పర్చేస్ చేసినప్పుడు యూ హ్యావ్ టు మ్యాచ్ ద కలర్ కోడ్. సో మనం నెక్స్ట్ టైం ఎప్పుడు పర్చేస్ చేసినా ద సేమ్ కలర్ కోడ్ షుడ్ బి దేర్. ద సెకండ్ థింగ్ వచ్చేసి ద యూనిట్స్ విచ్ ఐ మెన్షన్, ప్రీవియస్గా మెన్షన్ చేసినట్టు 40 or 100 అనేది మనం స్పెసిఫై చేసుకొని చూసుకోవాలి. మూడోది డేట్ ఆఫ్ ఎక్స్పైరీ. ఈ మూడు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ వెన్ ఎవర్ మీరు ఏదైతే షాప్ నుంచి పర్చేస్ చేస్తారో వాళ్ళు మీకు కోల్డ్గా ఉన్న ఇన్సులిన్ వైల్ ఇచ్చారా లేదా అని కూడా చూసుకోవాలి. సో ఈ మూడు అయితే మనం మినిమం చూసుకోవాలండి. ఆ తర్వాత ఎప్పుడైతే పర్చేస్ చేస్తారో మీ ట్రావెల్ టైమ్ టు యువర్ హౌస్ లాంగ్ అనుకోండి, వీ హ్యావ్ టు స్టోర్ ద ఇన్సులిన్ అంటే లోవర్ టెంపరేచర్. సో మనము డైరెక్ట్ ఎప్పుడు కూడా ఈ వైల్ని డైరెక్ట్ ఐస్ ప్యాక్తో మాత్రం బైండ్ చేయకూడదు. ఎప్పుడైతే మనం వైల్ తీసుకుంటామో విత్ ద బాక్స్, ఇలాంటి ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్లో విత్ ద బాక్స్ ఆఫ్ ఇట్ మనం స్టోర్ చేసుకొని దీనిని మనం ఐస్ ప్యాక్ అంటే ఈ ప్లాస్టిక్ కంటైనర్ షుడ్ బి ఇన్ ద ఐస్ ప్యాక్ సరౌండింగ్ అనమాట. సో డైరెక్ట్ ఇన్సులిన్ని ఎప్పుడు కూడా ఫ్రీజ్ చేయకూడదు. దెన్ ఇట్ విల్ లూజ్ ఇట్స్ ఎఫికసీ ఆర్ ఇట్ షుడ్ నాట్ కమ్ టు నార్మల్ టెంపరేచర్ అండ్ అగైన్ ఫ్రీజ్ ఇట్. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. సో అందుకని ఎప్పుడైతే స్టోర్ చేసుకుంటారో డ్యూరింగ్ యువర్ ట్రావెల్ ఆర్ డ్యూరింగ్ పర్చేస్ నుంచి మీ హోమ్కి వెళ్ళే టైంలో ఇలా ఇన్సులిన్ని స్టోర్ చేసుకొని ఇలాంటి కంటైనర్లో ఉంచి దానిని మీరు ఐస్ ప్యాక్లో పెట్టుకొని మీరు ట్రావెల్ చేయొచ్చు. సేమ్ థింగ్ ఇలా క్యాటరేజెస్ ఎప్పుడైనా తీసుకున్నా కూడా దిస్ షుడ్ ఆల్సో బి ఇన్ కంటైనర్ విత్ ఐస్ ప్యాక్ సరౌండింగ్ ఇట్. ఎప్పుడైతే మనం ఇలాంటి ఒకటి వైల్ తీసుకొని దానిని మనం ఇన్సులిన్ పెన్లో వేసుకున్నట్టయితే ఈ పెన్ మాత్రం చెప్పినట్టుగా అరౌండ్ 27 degrees వరకు ఒక 4 weeks వరకు ఈవెన్ వితౌట్ ఎనీ రెఫ్రిజరేషన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ అన్యూజ్డ్ అన్ఓపెన్డ్ క్యాటరేజెస్ కానీ అన్యూజ్డ్ వైల్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం డెఫినెట్గా ఫ్రిడ్జ్ డోర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది, నాట్ ఇన్ ద డీప్ ఫ్రీజర్. సో డెఫినెట్గా ద స్టోరేజ్ improves the efficacy of the drug అనమాట. whenever your storage capacity is over, then మనకు efficacy of the insulin అనేది తగ్గుతుంది. సో how to store చూసారు. సో నెక్స్ట్ వీడియోలో how to take the insulin technique and all those things we'll discuss. థ్యాంక్ యూ అండి.